హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకో పార్టీ వేర్ ఇయర్ రింగ్స్తో మేము ముందుకు వచ్చేసాను. నేను ఇది పైన గ్రిప్ వచ్చేసి లోటస్ డిజైన్ వేసుకున్నాను. కింద వచ్చేసి స్క్వేర్ షేప్ వేసుకొని దాన్ని డైమండ్ యాంగిల్లో అటాచ్ చేశాను. షార్ట్లో విధంగా చూసి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది ఏ డ్రెస్ మీదకైనా సెట్ అవుతుంది. మనం ఏ డ్రెస్ మీదకి వేసుకున్నా చాలా బాగా సూట్ అవుతుందండి. చూసారు కదా, ఇందులో చూపిస్తున్న విధంగా మీరు చేసుకోండి. చాలా ఈజీ కూడా. నాకైతే ఇది నేను 1 అవర్లో చేశాను. ఈ మొత్తం గ్లూ అంటించాక ఆ గ్రిప్స్ వేసుకోవడానికి ఒక 1/2 అవర్లో వదిలేసేయండి. అలా వదిలేసారంటే మీకు స్ట్రాంగ్ అవుతుంది, లేకపోతే ఊరికే ఊడిపోతుంది. అండ్ నాకు కానీ ఈ వీడియోకి 200 లైక్స్ వస్తే నేను మీకు ఇందులో ఒక టిప్ చెప్తానండి. ఇయర్ రింగ్స్లో అవి షేప్ రావడానికి, అంటే మనకి ఆ ప్లాస్టిక్ కవర్ కనిపించకుండా నీట్గా షేప్ రావడానికి నేను మీకు ఒక టిప్ చెప్తాను. కాకపోతే నాకు ఈ షార్ట్కి 200 లైక్స్ రావాలి అంతేను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బై. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకో కొత్త పార్టీ వేర్ ఇయర్ రింగ్స్ మోడల్తో మీ ముందుకు వచ్చేసాను. సో నేను ఇది స్క్వేర్ షేప్ వేసుకుంటున్నాను. చూసారు కదా, మొత్తం స్క్వేర్ షేప్తో స్క్వేర్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకుంటున్నానండి. ఇది 5x5, అప్పుడే మీకు స్క్వేర్ షేప్ అనేది చాలా కరెక్ట్గా వస్తుంది. మిడిల్లోనేమో ఒక బ్లూ కలర్ స్క్వేర్ పెట్టాను. చాలా బాగుంది అది పెట్టడం వల్ల, అది హైలైట్ అయింది. చూసారు కదా, తర్వాత హాఫ్ మూన్ తీసుకున్నాను. ఆ హాఫ్ మూన్ తీసుకొని దాంట్లో కూడా ఈ కుందన్స్ అన్ని స్టిక్ చేసి మిడిల్లో బ్లూది స్టిక్ చేశాను. చాలా క్యూట్గా ఉంది. తర్వాత నేను అవి హ్యాంగ్ చేసుకోవడానికి చూసారు కదా, షార్ట్లో చూపించిన విధంగా స్టిక్ చేసుకోండి. మినిమం ఒక 40 మినిట్స్ అయితే లీవ్ చేసేయండి, లేకపోతే మీకు స్టిక్ అవ్వదు, ఊడిపోతూ ఉంటుంది. తర్వాత ఈ పింక్ కలర్ బీట్తో హ్యాంగింగ్ తయారు చేస్తున్నానండి. నెక్స్ట్ షార్ట్లో ఏం చేయమంటారు? పార్టీ వేర్ ఇయర్ రింగ్స్ చేయమంటారా, బ్యాంగిల్స్ చేయమంటారా, చోకర్ ఆర్ చైన్స్ కానీ చోకర్స్ కానీ చేయమంటారా? మీ ఇష్టం అండి. పక్కన కామెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా నెక్స్ట్ షార్ట్లో నేను చేసి చూపిస్తాను. ఇయర్ రింగ్స్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బై. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను సింపుల్ హ్యాండ్మేడ్ ఇయర్ రింగ్స్ చేస్తున్నానండి. సో దీనికి నేను 4 మిర్రర్స్ తీసుకున్నాను. 2 వచ్చేసి సర్కిల్ షేప్ అండ్ 2 వచ్చేసి స్క్వేర్ షేప్ తీసుకున్నాను. అండ్ గోల్డ్ చైన్ అండి, స్టోన్స్ది. సో వేసుకొని నేను చూసారు కదా, షార్ట్లో చూపించిన విధంగా నేను అట్లా డిజైన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ నేను యూస్ చేసే షీట్ అడుగుతున్నారండి చాలామంది. సో నేను యూస్ చేసే షీట్ వచ్చేసి OHP షీట్. మనకి స్టేషనరీ షాపుల్లో అవైలబుల్గా ఉంటుంది. షీట్ వచ్చేసి 5 రూపీస్ ఉంటుంది. మనకి A4 షీట్ లాగా వస్తుందండి. సో చాలా బాగుంటుంది ఇది మనకి ఇయర్ రింగ్స్ చేసుకోవడానికి. నాకు ఈ క్యాన్వాస్ వీటికంటే నాకు ఈ OHP షీట్ కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా. నెక్స్ట్ వీడియో ఏ జ్యువెలరీ ఐటమ్ చేయమంటారో పక్కన కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ షార్ట్లో మనం అదే చేద్దాము. నేనైతే నెక్స్ట్ షార్ట్లో చోకర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంతమందికి చోకర్ చేయాలనుకుంటున్నారో పక్కన కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ఇయర్ రింగ్స్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బై. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను హ్యాండ్మేడ్ ఇయర్ రింగ్స్ చేయబోతున్నానండి. ఈ మధ్య యూట్యూబ్లో చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా. సో నేను ఇది పార్టీ వేర్ డ్రెస్ మీదకి చేస్తున్నాను. నా ఓన్ డిజైన్ అండి, నేను ఊహించుకొని చేశాను. నేను రెడ్ కలర్ బీడ్స్ తీసుకున్నాను దీనికి. చాలా అంటే చాలా బాగా చేశాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. ఫస్ట్ టైం చేశాను యాక్చువల్లీ. నేను ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ అంటే నార్మల్గా చిన్నవి చేస్తూ ఉంటాను, కానీ ఇంత పెద్దవి అయితే ఫస్ట్ టైము. అనుకున్న దానికంటే చాలా బాగా చేశాను. బాగా వచ్చాయి, నాకైతే బాగా నచ్చాయి. నేను పెట్టుకొని కూడా చూశాను, బాగా సెట్ అయ్యాయి. పార్టీ వేర్కి ఏమన్నా పార్టీస్, బర్త్డే పార్టీస్, లైక్ ఏమన్నా చిన్న పార్టీస్ ఉంటాయి కదా, పెద్ద పార్టీస్ కూడా బాగా సెట్ అయిపోతాయి. మీరు అవుట్పుట్ చూడండి, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి, చాలా బాగుంటుంది. మన చేతులతో చేసుకొని మనం వేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. నచ్చినట్లయితే పక్కన కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఇంకో కొత్త పార్టీ వేర్ ఇయర్ రింగ్స్తో మీ ముందుకు వచ్చేసాను. లాస్ట్ షార్ట్లో 200 లైక్స్ వస్తే నేను మీకు ఒక టిప్ చెప్తానన్నాను కదా, సైడ్ స్మూత్ రావడానికి. సో నేను అది ఈ షార్ట్లో చేసి చూపించాను. అండ్ చాలామంది అడిగారు కటింగ్ చేసి చూపించండి అక్క మీరు ఇయర్ రింగ్స్ చేసేటప్పుడు అని. సో నేను ఈ షార్ట్లో నేను కటింగ్ కూడా చేసి చూపించానండి. ఏం లేదు, జస్ట్ ఆ షేప్కి తగ్గట్టు కట్ చేసుకోవడమే. చిన్న సిజర్తో, మళ్ళీ పెద్ద సిజర్స్ అంటే మనకు అంత షేప్ రాదు కాబట్టి నేను మీడియం సైజ్ సిజర్తో నేను ఇట్లా షేప్ చేసుకొని, మనం దేవుడి కాడ వెలిగిస్తాం కదా కడ్డీ, సో ఆ కడ్డీతో నేను షేప్ చేసుకున్నానండి. మనకు అలా చేసుకున్నామంటే మనకి చాలా ఈజీగా షేప్ అయిపోతుంది. థ్యాంక్స్ అండి. నేను 200 లైక్స్ అంటే నాకు అంతకు మించిన లైక్స్ వచ్చాయి. అండ్ నేను అనుకోలేదు అన్ని లైక్స్ వస్తాయని చెప్పి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. ఇలా మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్, మంచి టిప్స్ చెప్తాను మీకు. ఈ ఇయర్ రింగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బాయ్.